ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్, ఈరోజు వాక్యము జూన్ నెల 15వ తారీఖు 2024. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, సువార్త అనేది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ ఇస్తుంది. అది ఏ దేశస్థుడని కాదు, ఎవరు అని కాదు, ఏ ప్రాంతం వాడని కాదు, ఏ జాతి అని కాదు, ఏ కులం అని కాదు. ప్రతి ఒక్కరికి సువార్తను వినడం ద్వారా, యేసు ప్రభు ద్వారా రక్షణ కలుగుతుంది. ఆ సత్యాన్ని గ్రహించిన అనేకులు వాళ్ళ రక్షణను ఎంత సంతోషంగా అనుభవిస్తున్నారో, అదేవిధంగా అందరూ తమలాగే రక్షణ పొందాలని కృషి చేశారు. చాలామంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి శనివారము ఒక గొప్ప దైవ సేవకుని గురించి లేదా సేవకురాలి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనము రాబర్ట్ కాల్డ్వెల్ అనే ఒక దైవ సేవకుని గురించి మాట్లాడుకుందాము. ఈయన మన భారతదేశంలోనే గొప్పగా సేవ చేశారు. భారతీయుడు కాకపోయినప్పటికీ భారతదేశంకి వచ్చి చాలా గొప్ప సేవ చేశాడు. తమిళనాడు ప్రభుత్వం రాబర్ట్ కాల్డ్వెల్ గౌరవార్థం ఒక స్మారక చిహ్నాన్ని సృష్టించింది మరియు అతని పేరు మీద తపాలా స్టాంపును విడుదల చేసింది. కాల్డ్వెల్ విగ్రహం 1967లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, అదే మనం CSI అంటాం కదా, బహుమతిగా చెన్నైలోని మెరీనా బీచ్కి సమీపంలో ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళి మెరీనా బీచ్కి వెళ్తే అక్కడ కాల్డ్వెల్ గారి విగ్రహాన్ని చూడవచ్చు. రాబర్ట్ కాల్డ్వెల్ 1814 మే 7వ తారీఖున జన్మించారు. 1891 ఆగస్టు 28న ప్రభు దగ్గరకు పిలువబడ్డారు. ఈయన ఒక బ్రిటిష్ మిషనరీ. ఇంకా అనేక భాషలు నేర్చుకున్నారు. మన భారతదేశానికి వచ్చి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, దక్షిణ భారతదేశం యొక్క భాషలను నేర్చుకున్నారు. లండన్ మిషనరీ సొసైటీకి మిషనరీ. అతను 24 సంవత్సరాల వయసులో బ్రిటిష్ ఇండియాకు చేరుకున్నాడు మరియు బైబిల్ యొక్క వాక్యాన్ని స్థానిక భాషలో వ్యాప్తి చేయడానికి అతను అక్కడి మాతృభాష నేర్చుకున్నాడు. బైబిలు మరి అందరికీ వారి వారి భాషల్లో తెలపడానికి అక్కడ లోకల్ లాంగ్వేజెస్ని నేర్చుకున్నాడు. అతను దక్షిణ భారత భాషలలో రచయిత. నేర్చుకోవడమే కాదు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో మరి ఆయన దక్షిణ భారతదేశ భాషలలో చక్కగా రచనలు కూడా చేసేవాడు. కాల్డ్వెల్ మిషన్ 50 సంవత్సరాలకు పైగా కొనసాగింది. కాల్డ్వెల్ తమిళ భాషా పండితుడు, క్రైస్తవ మత ప్రచారకుడు మరియు స్థానిక చర్చి యొక్క ఛాంపియన్. నేటికి దక్షిణ భారతదేశ ఆధునిక చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. ప్రతి శనివారం నేను చెప్పేది ఇదే. వారందరి జీవితాల్లో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలిన మన పని ఏంటి? మనకున్న తలాంతులను మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకుందాము. ఈ వారాంతం మీకు అందరికీ దీవెనకరంగా ఉండదుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.